ఓం నమో వెంకటేశాయ. ధామమాని నృణాం దూరా నామగాయి జనాదూరా. గోవింద గోవింద. త్వం సర్గమద్య కలయా విలయా దధాసి, త్వం సర్వమేవ దయయా తులయా పిపాసి, త్వం జన్యమాత్రముదరానిల ఆజుహోషి, త్వం సంవిదా సుఖఘనామలయా వభాసి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. రాజితామరపాదాయ రాజనీలిమదేహినే రజనీరాజవక్త్రాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణోడుపమయూఖసమూహశుభ్రం శేషాదిశుద్ధిపరిపాకవతాసితాభ్రం వ్యాసేన కీరమునినా ప్రమితం హ్యదభ్రం తారాపథం విశత భాగవతం సుధాభ్రం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు త్రుటి అనే అతి స్వల్పకాలం నుంచి మొదలుపెట్టి బ్రహ్మగారి ఆయుస్సు అనే అతి సుదీర్ఘమైన కాలం వరకు ఉండేటువంటి కాలాలన్నింటినీ లెక్కగట్టి చూపించారు. ఈ మధ్యలో త్రుటి దగ్గర నుంచి బ్రహ్మగారి ఆయుస్సు అనేటువంటి కాలాల మధ్యలో ఉండే మిగతా కాలాల లెక్కలను కూడా ఎలా వేసుకోవాలి అనే విషయాన్ని వివరించి చూపించారు. ఆ వివరణలో భాగంగా మన్వంతరం అనేటువంటి ఒక కాలాన్ని చెప్పారు. ఆ మన్వంతరం అనేటువంటి కాలంలో మనువులు వారి యొక్క పుత్రులు వాళ్ళందరూ రాజ్యాలు చేస్తారు, పాలనా వ్యవహారాలు చూస్తారు అని చెప్పారు.
అలాగే ఒక్కొక్క మన్వంతర కాలంలోనూ దేవతలు ఋషులు వీళ్ళందరూ మారుతూ ఉంటారు. అలాగే మారని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా ఎంతోమంది ఆయా ఆయుష్కాలాన్ని బట్టి ఆయా కాలాలలో వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెబుతూ ఏష దైనందిన సర్గ బ్రాహ్మస్త్రైలోక్యవర్తన తిర్యం నృ పితృదేవానాం సంభవో యత్ర కర్మభి అనేటువంటి ఒక శ్లోకంలో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నారు. ఏష దైనందిన సర్గ బ్రహ్మగారి యొక్క సృష్టిలో ఇది ఒక భాగం. అందులోనూ బ్రహ్మగారు ప్రతిరోజు చేసేటువంటి దైనందిన కార్యంగా చేసేటువంటి సృష్టిలో ఇది ఒక భాగం. ఏష దైనందిన సర్గ బ్రహ్మగారి యొక్క ప్రతిరోజు జరిగేటువంటి ఈ సృష్టిలో త్రైలోక్యవర్తన, ఈ ముల్లోకాల యొక్క మనుగడ అనేది ఉంటుంది. ముల్లోకాలు బ్రహ్మగారి యొక్క రోజు రోజుకి తమ రూపును మార్చుకుంటాయి. బ్రహ్మగారు ఒకరోజు పూర్తయి రాత్రి నిద్రకి ఉపక్రమించంగానే ఈ ముల్లోకాలు ప్రళయానికి గురి అవుతాయి. మళ్ళీ కొత్తగా ఆయన కళ్ళు తెరవంగానే పొద్దునైంది కళ్ళు తెరుద్దాము అని అనుకోగానే మళ్ళీ ఈ ముల్లోకాలు సృష్టి అనేటువంటి ప్రక్రియకు లోనవుతాయి. ఇది ఏష దైనందిన సర్గ బ్రాహ్మస్త్రైలోక్యవర్తన. ఈ ముల్లోకాలలో తిర్యం నృ పితృదేవానాం సంభవో యత్ర, ఈ ముల్లోకాలలోనే తిర్యగ్ అడ్డంగా సంచరించేటువంటి జంతువులు, నృ నిలువుగా రెండు కాళ్లతో సంచరించేటువంటి మానవులు, పితృదేవతలు, అలాగే దేవతలు వీళ్ళందరూ కూడా ఈ ముల్లోకాలలోనే నివాసం ఉంటూ ఉంటారు. ముల్లోకాలలో ఈ 4 రకాల వాళ్ళు నివాసం ఉంటారు. ఇంకా చాలామంది నివాసం ఉంటారు. తిర్యం నృ పితృదేవానాం సంభవ. ఈ 3 లోకాలకు ఉండేటువంటి మరొక విశేషం సంభవో యత్ర కర్మభి. ఈ ముల్లోకాలలో పుట్టాలి అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు కారణం అవ్వాలి. వాళ్ళు గత జన్మలలో మంచి పనులు చేస్తే కాస్తంత పై స్థాయి లోకమైనటువంటి దేవలోకంలో జన్మిస్తారు. మరీ నికృష్టమైనటువంటి కర్మలను చేస్తే కష్టాలను అనుభవించేటువంటి జన్మలను పొందుతారు. కాస్త 50-50గాను కొంచెం ఇటు అటుగాను ఉంటే మానవాది జన్మలు ఏర్పడతాయి. అదేవిధంగా పితృదేవతల యొక్క ప్రపోర్షనేట్ ఇది కూడా చూసుకోవచ్చు. సంభవో యత్ర కర్మభి. కానీ వీళ్ళందరూ కూడా కర్మలను చేసుకుని ఆ కర్మలకు ఫలితాన్ని అనుభవించటానికే ఈ లోకాలలో పుట్టుకొస్తారు. ముల్లోకాలు కర్మలను చేసుకునే వారికి ప్రదేశాలు, వారికి ఫలితాలను ఇచ్చేటువంటి లోకాలు అని మహర్షి గారు అంటున్నారు. ఈ ముల్లోకాలు బ్రహ్మగారి రోజు రోజుకి మారిపోతాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏష దైనందిన సర్గ బ్రాహ్మస్త్రైలోక్యవర్తన తిర్యం నృ పితృదేవానాం సంభవో యత్ర కర్మభి అనే ఈ శ్లోకంలో. కానీ అవ్వటానికి ఇది బ్రహ్మగారి సృష్టే. కానీ బ్రహ్మగారు అని మనం అనుకున్నటువంటి ఒక రజఃప్రధానమైనటువంటి ఒక పరమాత్మ అంశ తాలూకు సృష్టే. కానీ దీన్ని పాలించేటువంటి బాధ్యత మాత్రం, దీన్ని రక్షణ బాధ్యతలను చూసుకునేటువంటి వ్యవహారం మాత్రం పరమాత్మకే చెల్లుతుంది అనే విషయాన్ని పై శ్లోకంలో అంటున్నారు. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్ సత్వం స్వమూర్తిభిః మన్వాదిభిరిదం విశ్వం అవత్యుదిత పౌరుషః అనే శ్లోకంలో మన్వంతరేషు, ఆయా మన్వంతర కాలాలలో మనువులు పాలనా అధికారం చేపడుతున్నటువంటి ఆయా కాలాలలో 14 మన్వంతరాలు ఉన్నాయి అని చెప్పుకున్నటువంటి మన్వంతర కాలాల్లో మన్వంతరేషు భగవాన్ ఆ పరమాత్మే సత్వం బిభ్రత్, తన యొక్క సత్వ గుణం అనేదాన్ని ఉపాధిగా చేసుకుని, దాన్ని ఆలంబనగా చేసుకుని, స్వమూర్తిభి కొన్ని అవతారాలను
ఆయన స్వీకరిస్తాడు. ఆ అవతారాలకు మన్వంతరావతారాలు అని పేరు. ఆ మన్వంతరావతారాలతో మన్వాదిభి మనువు అనేటువంటి రూపంలో అవతరించి మన్వాదిభి ఇదం విశ్వం అవతి, ఈ చేసిన సృష్టిని మొత్తాన్ని కూడా ఆయన రక్షించుకుంటూ ఉంటాడు, పాలించుకుంటూ ఉంటాడు. ఇదం విశ్వం అవతి. ఉదిత పౌరుష, ఈ పాలనా వ్యవహారాల్లో ఎవరైనా అడ్డం పడ్డా, సరిగ్గా ఆ పాలనా నియమాలకు కట్టుబడి లేకపోయినా ఆయన వెంటనే తన యొక్క పౌరుషాన్ని చూపిస్తాడు, తన యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు. తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ మన్వంతరావతారాలు మొదలైనటువంటి అవతారాలలో ఈ జరిగిన సృష్టి యొక్క పాలన చూసుకుంటాడు అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు చేసిన సృష్టిని పరమాత్మ ఏ విధంగా కాపాడతాడు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్ సత్వం స్వమూర్తిభి మన్వాదిభిరిదం విశ్వం అవతి ఉదిత పౌరుష అనే శ్లోకంలో. ఇది పాలనా వ్యవహారాలకు సంబంధించిందైతే పాలనా వ్యవహారాలు పూర్తయిపోయిన తర్వాత తమోమాత్రాముపాదాయ ప్రతి సమృద్ధ సంక్రమ కాలేన అనుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే అని, ఈ సృష్టి తాలూకు కాలం పూర్తయిపోయిన తర్వాత దీనికి ప్రళయాన్ని తెచ్చిపెట్టేటువంటి బాధ్యతను కూడా తానే ఆ పరమాత్మ మోస్తున్నాడు అని అంటున్నారు. దానికోసం తమోమాత్రాం ఉపాదాయ, తన 3 గుణాలలో 3వదైనటువంటి తమో గుణాన్ని, అందులోనూ మొత్తంగా కాకుండా అందులో నుంచి చిన్న లేశాన్ని ఉపాదాయ తీసుకుని తమో మాత్రాం ఉపాదాయ ప్రతి సమృద్ధ విక్రమ, తాను చేసినటువంటి ఈ సృష్టిని, తాను పరిపాలించినటువంటి ఈ విశ్వాన్ని సమస్తాన్ని కూడా తనలో కలిపేసుకుంటాడు. తన యొక్క పౌరుషం, తన యొక్క పరాక్రమం, తన యొక్క సామర్థ్యానికి ప్రతీక లాంటి విశ్వాన్ని, ఈ సృష్టిని తిరిగి తనలో కలిపేసుకుంటాడు. తమోమాత్రాముపాదాయ ప్రతి సమృద్ధ విక్రమ. ఎప్పుడు ఈ పని చేస్తాడు? కాలేన, ఎప్పుడైతే ఈ సృష్టికి కాలం తీరిపోతుందో, కాలం పూర్తయిపోతుందో అప్పుడు ఆ పని చేస్తాడు. కాలేన అనుగతాశేష, ఆ ప్రళయ కాలంలో ఏ వస్తువులను ఉంచాలి, ఏ లోకాలని ఉంచాలి, ఏ లోకాలను ఉంచకూడదు అనే విషయం మీద ఆయనకు గట్టి నిర్ణయం ఉంది. ఆ నిర్ణయానికి తగినట్లుగా ఆ ఉంచవలసినటువంటి మహర్లోకం నుంచి ఉండేటువంటి లోకాలన్నిటినీ అలాగే ఉంచి, అనుగత అశేష, మిగతా ముల్లోకాలని అశేషంగా మొత్తంగా తనలో కలిపేసుకుంటాడు. కాలేన అనుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే. తనలోకి మొత్తం విశ్వాన్ని మింగేసిన తర్వాత హాయిగా ఏమీ జరగనట్టు కూర్చుంటాడు. ఇంతకుముందు ఇక్కడ సృష్టి ఉండేదా, ఈ సృష్టి ఉన్నందుకు ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయా అని వెతికితే ఏమీ దొరకనట్లుగా తూష్ణీం, ఏ క్రియను ప్రదర్శించకుండా, ఏ చిహ్నాన్ని చూపించకుండా మింగినవాడు మింగినట్టు అలా కూర్చుని ఉంటాడు. ఆస్తే తూష్ణీం. ఈ కాలం ఎప్పుడెప్పుడు రావచ్చు అంటే రకరకాల సందర్భాలలో రావచ్చు. అందులో మొదటిగా వచ్చేది బ్రహ్మగారి యొక్క పగలు పూర్తి అయిపోయిన తరువాత. బ్రహ్మగారి యొక్క పగలు, దినం అనేది అత్యయం పూర్తయిపోయిన తర్వాత ఈ సృష్టికి ప్రళయానికి కావలసినటువంటి ఒక కాలం, ఆ కాలంలో కూడా ముల్లోకాలను తనలో మింగేసి ఆస్తే తూష్ణీం దినాత్యయే. ఇలా కాకుండా బ్రహ్మగారి ఆయుస్సే పూర్తయిపోయింది అని అనుకుంటే ఆ ఆయుస్సు పూర్తయిపోయినప్పుడు ఏ ఏ లోకాలను మింగాలి అని ముందే నిర్ణయించుకుని ఉంచుకుంటాడు. కాబట్టి ఆ లోకాలన్నిటినీ బ్రహ్మగారి ఆయుస్సు పూర్తవుతూనే తాను మింగేసి ఊరికే కూర్చుంటాడు. అప్పుడు కూడా ఏ రకమైనటువంటి చిహ్నాలను ప్రదర్శించడు అని మహర్షి గారు తమో మాత్రాముపాదాయ ప్రతి సమృద్ధ విక్రమ కాలేన అనుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇలా 3 శ్లోకాలలో
ఈ సృష్టిని చేసేది ఆ పరమాత్మే, చేసినటువంటి సృష్టిని సంరక్షించుకునేది ఆ పరమాత్మే, ఆ సంరక్షించుకున్నటువంటి సృష్టిని కాలం వచ్చినప్పుడు, సరి అయిన సమయం వచ్చినప్పుడు తనలోకి మింగేసుకునేది కూడా ఆ పరమాత్మే అని జగజ్జన్మ స్థితి లయ కారణం ఆ పరమాత్మే అనే విషయాన్ని మరొకసారి నొక్కి చెప్తున్నారు మైత్రేయ మహర్షి గారు. ఇలా నొక్కి చెబుతూ జగజ్జన్మస్థితి లయ కారణత్వం అంటే రకరకాలుగా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నది కేవలం బ్రహ్మగారి రోజు పూర్తయిపోయిన తర్వాత, ఒక బ్రహ్మగారి సృష్టిలో మనం ఉన్నాము అని అనుకుంటే, ఆ బ్రహ్మగారి యొక్క రోజు పూర్తయిన తర్వాత రాత్రి ప్రారంభమైనప్పుడు పోయినటువంటి సృష్టిని గురించి మాత్రమే, ఆ జగజ్జన్మ, ఆ స్థితి, ఆ లయం, వాటిని గురించే మనం మాట్లాడుకుంటున్నాము. అలా మాట్లాడుకునే సందర్భంలో మరొక విషయాన్ని కూడా చూసుకోవచ్చు అని పై శ్లోకంలో తమేవాన్వపిధీయంతే లోకా భూరాదయస్త్రయ నిశాయాం అనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం అనే శ్లోకంలో బ్రహ్మగారి రోజు పూర్తయిన తర్వాత, రాత్రి మొదలైన తర్వాత జరిగేటువంటి ప్రళయంలో ఉండే కొన్ని విశేషాలను మొదలుపెట్టి చెప్తున్నారు. అందులో అంటున్నారు, ఆస్తే తూష్ణీం దినాత్యయే అన్నాం కదా, ఆయన రాత్రి ప్రారంభమవుతూనే ఇంకా సృష్టి తాలూకు పనులు చేయడు, అలాగే సృష్టి తాలూకు పాలనా వ్యవహారాలను కూడా చూడడు అనుకున్నాం కదా. ఆ సందర్భంలో తమేవ అను అపిధీయంతే లోకాః భూరాదయః త్రయః భూః భువః సువః అనేటువంటి ఈ మూడు లోకాలు, లేదా మనమున్న భూమి, మధ్యలో ఉండేటువంటి అంతరిక్షం, పైన ఉండేటువంటి స్వర్గం అనేటువంటి ఈ మూడు లోకాలు ఆయన సృష్టి చేయకుండా మానేసినప్పుడు తమేవ అన్వపిధీయంతే, ఆయనలో ఎవరూ చెప్పకుండానే వెళ్ళి కలిసిపోతాయా అన్నట్లుగా కలిసిపోతాయి. ఆయన చాలు అనుకోగానే లోపలికి వెళ్ళి అవి కూడా కూర్చుంటాయి. ఈ ముల్లోకాలలో ఏ పని ఇక మీద జరగదు. తమేవ అను అపిధీయంతే లోకాః భూరాదయస్త్రయః. ఎప్పుడిది? నిశాయాం అనువృత్తాయాం. బ్రహ్మగారి రాత్రి అనేది ప్రారంభమైనప్పుడు ఇలాగే జరుగుతుంది. ఆ సమయంలో నిర్ముక్త శశిభాస్కరం, మనకు కనిపించేటువంటి సూర్యుడు, చంద్రుడు వీళ్ళిద్దరూ కూడా ఉండరు. సూర్యచంద్రులు లేని, వెలుగుకు ఆస్కారం లేని, లేదా ఉష్ణశక్తికి ఆస్కారం లేనటువంటి ఆ రాత్రిపూట ఏ సృష్టి జరగదు, ఏ ప్రాణి మనుగడ సాగించలేదు, ఏ శరీరము ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు అని మహర్షి గారు అంటున్నారు. తమేవ అన్వపిధీయంతే లోకా భూరాదయస్త్రయః నిశాయాం అనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం అని. పోనీ కొత్త జీవం పుట్టకపోవచ్చు, లేదా కొత్త శరీరం పుట్టకపోవచ్చు, ఉన్నవి ఏమైపోవాలి, ఉన్న లోకాలు ఏమైపోవాలి అని అంటే దానికి 2 శ్లోకాలలో సమాధానం చెప్తున్నారు. త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నిన యాంత్యోష్మణా మహర్లోకాత్ జనం భృగ్వాదయోర్దితాః అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. ముందు ఈ శ్లోకంలో అంటున్నారు, త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నిన. అప్పుడు పరమాత్మ తాలూకు శక్తి అయినటువంటి సంకర్షణ అనే పేరు కలిగినటువంటి ఒక అగ్ని బయటకు వస్తుంది. ఆ సంకర్షణాగ్ని అనేది కనుక వచ్చిందంటే దాన్ని చల్లార్చడం ఎవ్వరి వల్ల కాదు. దాని ప్రభావానికి ఈ భూర్భువ సువః అనేటువంటి 3 లోకాలు మాడి మసి అయిపోతాయి. త్రిలోక్యాం దహ్యమానాయాం కాలి బూడిదైపోతాయి. శక్త్యా సంకర్షణాగ్నిన, ఆయన యొక్క సంకర్షణాగ్ని తాలూకు శక్తి ఆ స్థాయిలో ఉంటుంది. యాంత్యూష్మణ, ఈ సంకర్షణాగ్ని ఈ ముల్లోకాలను దహించి వేస్తూ ఉంటే, ఈ సంకర్షణాగ్ని తాలూకు శక్తిని ఆపలేకపోవటం అనేది పక్కనుంచితే, ఈ ముల్లోకాలు కాలుతున్నటువంటి సెగ, ఈ ముల్లోకాలు తగలబడిపోతున్నటువంటి ఈ సెగ మహర్లోకం అంటే ఈ ముల్లోకాలకు పైన ఉండేటువంటి మహర్లోకం వరకు తాకుతుంది. మహర్లోకంలో ఉండేవాళ్ళు కూడా
ఈ ముల్లోకాలలో ఉండేటువంటి సంకర్షణాగ్ని తాలూకు సెగను తట్టుకోలేకపోతారు. యాంత్యోష్మణ మహర్లోకాత్, అప్పుడు ఆ లోకంలో ఉండలేక మహర్లోకాత్ జనం భృగ్వాదయ అర్దితా, జనలోకం అని పైలోకం, ఆ పైలోకానికి ఆ మహర్లోకంలో నివాసం ఉండేటువంటి భృగు మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాణం కడతారు. ముల్లోకాలను కాల్చేటువంటి ఈ సంకర్షణాగ్ని ముల్లోకాలకు పైన ఉండేటువంటి మహర్లోకానికి కూడా సెగలను పంపిస్తుంది, సెగలు కక్కుతుంది. దాని సెగలకి అసలు ఈ ముల్లోకాల్లో కాదు, మహర్లోకంలో కూడా ఎవరు మనుగడను సాగించలేరు. సాగించలేక ఆ లోకం కాలకపోయినా సరే, ఆ లోకంలో అప్పటికీ కూడా ఇంకా స్థితి ఉన్నా సరే, ఆ లోకాన్ని విడిచిపెట్టి పైలోకానికి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధిత, ఆ వేడిని తట్టుకోలేక, ఆ సెగలను భరించలేక భృగ్వాది మహర్షులందరూ కూడా పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. కొత్తగా రాకపోవటం కాదు, ఉన్నవాళ్ళు లేదా ఉన్న వస్తువులు మాడి మలమల మాడి మసైపోవటం కూడా కాదు, ఈ సెగకి పైలోకం వాళ్ళు కూడా ఇబ్బంది పడేంత స్థాయిలో అప్పుడే సంకర్షణాగ్ని తాలూకు శక్తి ఉంటుంది అని ఈ శ్లోకంలో త్రిలోక్యాం దహ్యమానాయాం శంక్త్యా సంకర్షణాగ్నిన యాంత్యూష్మణ మహర్లోకా జనం భృగ్వాదయోర్దితా అని మహర్షి గారు చెప్తున్నారు. పోనీ ఒట్టి అగ్ని మాత్రమే ఇబ్బంది పెడుతోందా అంటే కాదు, ఇంకోటి కూడా దీనికి జత కలుస్తుంది, దానికి మరోటి కూడా జత కూరుతుంది. తావత్ త్రిభువనం సద్య కల్పాంతైధిత సింధవ ప్లావయంత్యుత్కటాటోప చండవాతేరి తోర్మయ అనే తీరులో అప్పటి పరిస్థితి ఉంటుంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ సంకర్షణాగ్ని తాలూకు సెగకి ఈ ముల్లోకాలు మాడి మసి అయిపోతూ ఉండగానే, తావత్ ఇది జరుగుతూ ఉండగానే, త్రిభువనం సద్య, ఈ ముల్లోకాలను కూడా సద్య అప్పటికప్పుడు కల్పాంతైధిత సింధవ ప్లావయంతి, ఆ ప్రళయకాలంలో ఈ సంకర్షణాగ్నితో పాటుగా ఏదో 2-3 సెకండ్ల తేడా ఉంటే ఉండొచ్చేమో తెలీదు, లెక్కగట్టి చూసిన వాళ్ళు చెప్పట్లేదు, కానీ ఆ మాడి మలమల మాడి మసైపోతున్నటువంటి సందర్భంలోనే కొంచెం తేడాతో వెంటనే ఆ ప్రళయకాలం తాలూకు నీరు అక్కడికి చేరుతోంది. కల్పాంతైధిత సింధవ, ఆ ప్రళయకాలంలో వచ్చేటువంటి సముద్రాలు, సముద్రాల కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి నీరు ఈ ముల్లోకాలను ఊపేస్తుంది, పూర్తిగా మింగేస్తుంది. తావత్ త్రిభువనం సద్య కల్పాంతైధిత సింధవ ప్లావయంతి, కేవలం ఈ నీరు మాత్రమే కాదు, ప్లావయంతి ఉత్కటాటోప చండవాతేరి తోర్మయ, దీనికి ఆ ప్రళయకాలంలో వీచేటువంటి భయంకరమైన గాలి అనేది తోడవుతుంది. ఆ భయంకరమైన గాలి చండవాతం, ప్రచండం, ఎవ్వరూ కూడా దాని యొక్క శక్తిని తట్టుకోలేరు అనే స్థాయిలో ఆ వాయువు ఉంటుంది. ఆ వాయువు తాలూకు శక్తికి, ఆ వాయువు తాలూకు రాపిడికి లేదా ఆ వాయువు తోస్తుంటే ఈ నీటిలో మొత్తం కదలికలు ఏర్పడతాయి, అలల్లాంటివి ఏర్పడతాయి. ఆ అలలు, ఈ నీరు, ఈ వాయువు ఇవన్నీ కలిసి ఏమైనా మిగులు పొగులు ఉంటే, లేదా అప్పటికే మాడి మలమల మాడి మసైపోయినటువంటి ఆ ముల్లోకాలు కూడా ఊగిపోతూ ఉంటాయి. అలా ఊగుతున్న పరిస్థితులలో ఏ జీవానికి మనుగడ అనేది ఉండదు అని మహర్షి గారు అంటున్నారు. తావత్ త్రిభువనం సద్య కల్పాంతైధిత సింధవ ప్లావయంత్యుత్కటాటోప చండవాతేరి తోర్మయ అనే ఈ శ్లోకంలో. మొదటి శ్లోకంలో సంకర్షణాగ్ని మార్చేస్తుంది అని చెప్పారు. రెండవ శ్లోకంలో ఆ సంకర్షణాగ్ని మాడుస్తూ ఉండగానే ప్రచండమైనటువంటి గాలితో కలిసినటువంటి నీరు వచ్చి కబళిస్తుంది. ఆ నీరు కబలించినప్పుడు దాంట్లో ఈ ముల్లోకాలు ఊగిపోతూ ఉంటాయి, మిగుళ్ళన్నీ ఊగిపోతూ ఉంటాయి అని రెండూ చెప్పారు. ఎవరికైనా సందేహం కలిగితే కలగచ్చు, ఏకకాలంలో అగ్ని పనిచేస్తుంది, సద్య
అదే కాలంలో నీరు లేకపోతే వాయువు ఈ రెండు కూడా పనిచేస్తాయి అనే విషయాన్ని ఒప్పుకోగలమా? నీరు ఉన్న చోట నిప్పు ఉండదు, నిప్పు ఉన్న చోట నీరు ఉండదు అని అంటారు కదా, మరి రెండు ఎలా కలిసి పనిచేస్తాయి అని ఎవరైనా అడగచ్చు. అడిగితే ఒకసారి స్పేస్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అని వెతుక్కుని చూసుకుంటే చాలు. గూగుల్ తల్లి కూడా చాలా వరకు సమాధానం చెప్తుంది. స్పేస్లో ఉండేటువంటి పరిస్థితులలో ఎవరైనా పొరపాటున స్పేస్ సూట్ ధరించకుండా గనక తమ శరీరాన్ని బయట పెట్టుకోగలిగితే, లేదా ఏ బాడీ అయినా సరే ఆ స్పేస్లోకి వెళితే ఏకకాలంలో అక్కడ ఉండేటువంటి సూర్యుడి యొక్క ఘోరమైన కిరణాలకి, వేడిగా తీక్ష్ణంగా ఉండేటువంటి కిరణాలకి ఆ శరీరం మలమల మాడి మసైపోతుంది. అదే సమయంలో అక్కడ ఉండేటువంటి చల్లటి పరిస్థితులకి, ఈ వేడికి విరుద్ధంగా ఉండేటువంటి చల్లటి పరిస్థితులకి గడ్డ కడుతుంది, మాడిపోతుంది, గడ్డ కడుతుంది. రెండూ ఏకకాలంలో జరిగితే ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని గూగుల్ తల్లి కూడా చెప్పేస్తోంది. కాబట్టి వేడి అలాగే చల్లదనము కలిసేటువంటి సందర్భాలు కొన్ని ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రళయ సందర్భం అనేది కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే ప్రళయకాలంలో ఉండే ఈ సంకర్షణాగ్ని, ప్రళయకాలంలో వచ్చినటువంటి చండ మారుతానికి కదిలేటువంటి నీరు, ఈ రెండూ కలిసి ముల్లోకాలను ఎటూ పనికి రాకుండా తయారు చేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఇది కాదు, అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ముల్లోకాలకు ప్రళయం వచ్చింది అంటే ప్రళయం వచ్చింది అని తెలుసుకున్నందువలన పెద్దగా లాభం లేదు. ఆ ప్రళయం వచ్చిన తరువాత జరిగేటువంటి సంఘటనల గురించి తెలుసుకుంటేనే లాభం అనే విషయాన్ని పై శ్లోకంలో అంతఃసతస్మిన్ సలిలే ఆస్తే అనంతాసనో హరి యోగ నిద్రా నిమీలాక్ష స్తూయమానో జనాలయై అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తస్మిన్ సలిలే, ఆ యుగాంతకాలంలో వచ్చినటువంటి ఆ నీటిలో, అంతః సహ తస్మిన్ సలిలే ఆస్తే, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆస్తే వట్టి ఆస్తే కాదు, అనంతాసన, అనంతః అనేటువంటి తన పేరు కలిగినటువంటి ఆసనాన్ని ఆయన అక్కడ వేసుకుని ఆ ఆసనం మీద కూర్చున్నాడు లేదా పడుకున్నాడు. అనంతాసన అనేదాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క ఆసనానికి అనంతః అని పేరు అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆయన ఆసనమైనటువంటి ఆదిశేషుడికి అనంతః అనే పేరుంది కాబట్టి ఆదిశేషుణ్ణి ఆసనంగా చేసుకుని అని అర్థమైనా చెప్పుకోవచ్చు. ఆస్తే అనంతాసన, ఆసనంలో కూర్చున్నాడు లేదా పడుకున్నాడు. ఎవరాయన? హరిహి, ఈ ముల్లోకాలను హరించి వేసినటువంటి ఆ హరి హాయిగా ఆ సమయంలో ఆ నీళ్లలో ఈ పాము పక్కన వేసుకుని హాయిగా పడుకున్నాడు. ఎలా? యోగ నిద్రా నిమీలాక్ష, యోగం అనేటువంటి తన యొక్క విశేషమైనటువంటి నిద్రతో, సామాన్య మానవులకు వచ్చేటువంటి శ్రమ ద్వారా వచ్చే నిద్ర లాంటి నిద్ర కాకుండా యోగ నిద్ర అనే తనకు మాత్రమే ప్రత్యేకించినటువంటి నిద్రతో, నిమీలాక్ష, కళ్ళు మూసుకుని, రెండు కళ్ళు మూసుకుని, యోగ నిద్ర నిమీలాక్ష, హాయిగా ఆస్తే, హాయిగా ఉన్నాడు. ముల్లోకాలు తగలబడిపోతున్నాయి, ముల్లోకాలను నీరు కొట్టేస్తోంది. ఆ నీరు కొట్టేయటానికి వీలుగా ఆ ప్రచండమైనటువంటి గాలి ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో లోకంలో ఏ జీవి మనుగడ సాగించలేనటువంటి పరిస్థితులలో, అసలు లోకాలకే ఉనికి లేని పరిస్థితులలో ఆ నీటిలో ఈయన హాయిగా ఊగిసలాడుతున్నట్టుగా, ఉయ్యాలూగుతున్నట్టుగా హాయిగా బజ్జున్నాడు. ఆస్తే అనంతాసనో హరి యోగ నిద్రా నిమీలాక్ష, కనీసం ఆయనకు నిద్రకు డిస్టర్బెన్స్ కూడా అవుతున్నట్టు లేదు. ఇంతేకాదు స్తూయమానో జనాలయై, ఈ విషయాన్ని పైన మహర్లోకం నుంచి జనలోకానికి వలస వెళ్ళినటువంటి భృగ్వాది మహర్షులు చూస్తూ ఉన్నారు. ఆ భృగ్వాది మహర్షులు ఆహా నీ శక్తి చాలా గొప్పదయ్యా అని ఎన్ని స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతులను వింటున్నాడో వినట్లేదో తెలియదు. వాళ్ళు
వాళ్ళ పాటకి వాళ్ళు స్తుతి చేస్తూనే ఉన్నారు. ఈయన మానాన ఈయన హాయిగా కళ్ళు మూసుకుని యోగ నిద్రలో మునిగిపోయి ఉన్నాడు అనే పరిస్థితిలో హాయిగా ఉన్నాడు. అంతస్స తస్మిన్ సలిలే ఆస్తే అనంతాసనో హరి యోగ నిద్రా నిమీలాక్ష స్తూయమానో జనాలయై అని మహర్షి గారు సృష్టి గురించి ప్రళయం గురించి తెలుసుకుంటే కాదు, ఈ ప్రళయం తరువాత కూడా ఉండేటువంటి ఆ శ్రీహరిని గురించి తెలుసుకుంటే లాభం ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రళయం తర్వాత ఆయన ఉంటాడు అని తెలుసుకున్నందువలన మనకేం లాభము? ప్రళయం అనేది ఉంది అని తెలుసుకున్నందువల్ల ఎంత లాభమో, ప్రళయకాలంలో ఆయన ఉంటాడు అని తెలుసుకున్నాం అంతే లాభం కదా ఉండాలి. ఇది అక్కర్లేదు, అది తెలుసుకోండి అని చెప్పినందువలన ఏంటి పెద్దగా మనకు ఒరిగేటువంటి విశేషం అని అడిగితే మహర్షి గారు తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేస్తారు. మనం ఉండేటువంటి ఈ లోకం కావచ్చు, ఈ లోకం లాంటి పై 2 లోకాలు కావచ్చు, ఈ 3 లోకాలు కూడా, ఈ ముల్లోకాలు కూడా శాశ్వతం అని ఎవరూ భ్రమించనక్కర్లేదు. ఈ ముల్లోకాలు స్థిరంగా పీటేసుకుని కూర్చుంటాయి అని ఎవరూ భ్రమపడక్కర్లేదు. ఈ ముల్లోకాలకి ఏ రోజుకా రోజు ప్రళయం అనేది జరుగుతుంది. లోకాలకే ప్రళయం జరిగే మాట అయితే, లోకాలలో కనీసం చీమ తలకాయంత లెక్క కూడా లేనటువంటి మానవుడి యొక్క శరీరానికి అతిగతి అనేది ఉండటానికి అవకాశమే లేదు. అతని శరీరం కూడా అనిత్యమే కావాలి, అశాశ్వతమే కావాలి. లోకాలే మళ్ళీ మాడిపోతూ ఉంటే ఇంకా ఇతని శరీరాన్ని ఏం పట్టుకుని నిలబడతాడు? కాబట్టి ఈ శరీరాలకు కానీ ఈ లోకాలకు కానీ ప్రళయకాలం మొదలైనటువంటి కాలాల్లో విలువ అనేది లేనే లేదు. కానీ ఆ సమయంలో కూడా ఆ శ్రీహరి గారు ఆ ప్రళయకాలపు పరిస్థితులను తట్టుకుని కూడా ఉంటున్నాడు అని చెప్తున్నాము అంటేనే ఆయనకు ఈ సృష్టి ప్రళయాలతో సంబంధం లేదు అనే మాట చెప్పినట్లే అయింది. కాబట్టి సృష్టి ప్రళయాలతో సంబంధం లేని, ఏ శరీరంతోనూ ఏ లోకంతోనూ సంబంధం లేని శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వంగా ఆయన్ను అర్థం చేసుకోగలిగితే దానివల్ల లాభం ఉంటుంది. అలా అర్థం చేసుకోవటానికి వీలుగా ఈ సృష్టి ప్రళయ ప్రక్రియను వాడుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప సృష్టి ఎలా జరిగింది అనే దాని మీద ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటేనో, లేకపోతే ప్రళయం ఎలా జరిగింది అని తెలుసుకుని ఆనందిస్తూ కూర్చుంటేనో పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. ప్రయోజనం అనేది ఈ సృష్టి ప్రళయాలతో సంబంధం లేనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే కలుగుతుంది అని మహర్షి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మహర్షి గారి మాటలేమి ఎక్కడ లేవు కదా అని అడిగితే మహర్షి గారి పై శ్లోకంలో అంటున్నారు, ఏవం విధైరహోరాత్రై కాలగత్యోపలక్షితై అపక్షితం ఇవాస్యాపి పరమాయుర్వయం వయశ్శతం అని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ముల్లోకాల తాలూకు ఆయుస్సు గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ ముల్లోకాలు బ్రహ్మగారి తాలూకు ఒక రోజు పూర్తయితే, రాత్రి అనేది ప్రారంభమైతే ప్రళయానికి గురైపోతున్నాయి, వాటి కాలం పూర్తయిపోతోంది. మళ్ళీ పగలు వస్తూనే కొత్త ముల్లోకాలు పుట్టుకొస్తున్నాయి, మళ్ళీ ఆ రాత్రికి ఆ ముల్లోకాలు కూడా కరిగిపోతున్నాయి. ఇలా బ్రహ్మగారి ప్రమాణంలో 360 రోజుల సంవత్సరంలో 360 సృష్టులు ఏర్పడుతున్నాయి. అలాంటి 360 సృష్టులు ఇంటూ 100 ఏళ్ళు ఆ బ్రహ్మగారికి అయిపోతే, 360 రోజులు అయిపోతే గనక ఆయన ఆయుస్సు పూర్తయిపోతుంది. పూర్తయిపోతే ఆయన చేసిన సృష్టి మొత్తం కరిగిపోతుంది. ఆయన లేడు, ఆయన తాలూకు సృష్టి లేదు, ఆ సృష్టి తాలూకు ఆనవాళ్ళు లేవు అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఏవం విధైరహోరాత్రై, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పగలు రాత్రి అనేవి ఆయనకు కూడా కరిగిపోతూనే ఉంటాయి. కాలగత్యోపలక్షితై, కాలగతి అంటే పరమాణువు దగ్గర నుంచి మనం ప్రారంభించుకున్నటువంటి కాలగతితో బ్రహ్మగారి అహోరాత్రాలను తెలుసుకున్నాం కదా, ఆ బ్రహ్మగారి అహోరాత్రాలను తెలుసుకున్నటువంటి విధానంలో ఆ పగలు రాత్రి కూడా
కరిగిపోతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అపక్షితం ఇవాస్యాపి, ఆ బ్రహ్మగారి ఆయుస్సు కూడా క్రమంగా కరిగిపోతూనే ఉంది. వర్షమాయు పరం శతం, ఆయన యొక్క ఆయుస్సు 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్లలో ఒక్కొక్క రోజుకి ఉండేటువంటి లెక్కే మన దృష్టిలో చూస్తే చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయన ఆయుస్సు కూడా ఎప్పటికో ఒకటికి ఖతమైపోతుంది. చీమ ఆయుస్సుతో పోల్చుకుంటేనో, ఒక ఈగ ఆయుస్సుతో పోల్చుకుంటేనో మనుష్యుడు సుదీర్ఘజీవి కదా. అలాంటి సుదీర్ఘజీవి అయినటువంటి మనిషి తాలూకు ఆయుస్సు కూడా కరిగిపోవటం ఖాయం కదా. ఈ మనిషితో పోల్చుకుంటే సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు ఉండేటువంటి బ్రహ్మగారికి కూడా ఎప్పటికో ఒకప్పటికి తీరిపోవటం అనేది ఖాయం, జరిగి తీరుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. అంత సుదీర్ఘమైన ఆయుష్యుండే బ్రహ్మగారే అశాశ్వతమైతే, ఆయన తాలూకు శరీరం అనేది అశాశ్వతమైతే, ఈ ఆయన ముందు చీమకు కూడా పనికిరానటువంటి మానవుడి యొక్క ఆయుస్సుకి, ఆ మానవుడు ఉండేటువంటి లోకానికి విలువ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంత పెద్ద బ్రహ్మగారు ఆయన కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూసుకుంటే సృష్టి అనేది లేదు అనే స్థాయిలో ఉండేటువంటి బ్రహ్మగారికే ఎప్పటికో ఒకప్పటికి ఆయుస్సు అనేది తీరిపోతూ ఉంటే మిగతా మానవులు అనేది ఒక లెక్క. కాబట్టి దీని మీద దృష్టి పెట్టక్కర్లేదు, దీని మీద దృష్టి పెట్టకూడదు. ఎవరికి దీని మీద దృష్టి అనేది అవసరం లేనే లేదు. దీంతో సంబంధం లేనటువంటి, ఈ కాలంతో సంబంధం లేనటువంటి పరమాత్మతత్వంతోనే ప్రతి వారికి అవసరం అనేటువంటి తన అభిప్రాయాన్ని మహర్షి గారు ఈ శ్లోకంలో చక్కగానే వ్యక్తం చేశారు. ఏవం విధై అహోరాత్రై కాలగత్యోపలక్షితై అపక్షితమివాస్యాపి పరమాయుర్వయశతం అని. ఇలా అయితే బ్రహ్మగారితో సహా అందరూ ఇలా అశాశ్వతులే అయితే మేము కూడా అశాశ్వతులమని తెలుసుకుంటాము. కానీ ఆ బ్రహ్మగారి వయస్సు ఎంత అని మాత్రం ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఎవరినైనా చూస్తే వాళ్ళ వయసు అడగటం అనేది మాకు అలవాటు. ఎందుకంటే వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళో చిన్నవాళ్ళో తెలుసుకోవాలి. చిన్నవాళ్ళైతే ఒక రకంగా, పెద్దవాళ్ళైతే ఇంకో రకంగా ట్రీట్ చేయాలి. కాబట్టి ఈ బ్రహ్మగారి వయస్సు ఎంత ఉండవచ్చు, ఆయన లెక్కలో కావచ్చు, ఎంత ఉండవచ్చు అనే ప్రశ్నకు సమాధానం కావాలి అని మనం అడిగితే దానికి ఆయన మహర్షి గారు అంటున్నారు, యదర్థం ఆయుషస్తస్య పరార్థమభిధీయతే పూర్వ పరార్థోపక్రాంత హి అపరోద్య ప్రవర్తతే అని. ఆయన యొక్క 100 ఏళ్ల ఆయుస్సుకి పరార్థం అని పేరు. అందులో యదర్థం ఆయుషస్తస్య, అందులో సగం ఆయుస్సు అంటే 50 ఏళ్ళు, మిగతా సగం ఇంకొక 50 ఏళ్ళు. అందులో ఆ ఆయుస్సులో పూర్వార్ధం అనేది పూర్తయిపోయింది. యదర్థం ఆయుషస్తస్య, పూర్వార్ధం పూర్తయిపోయేసరికి పరార్థం అభిధీయతే, ఒక సగభాగం ఆయనకు పూర్తయిపోయింది. 50 ఏళ్ళు ఆయనకి నిండిపోయినాయి. పూర్వ పరార్థ అపక్రాంత, ఆయన తాలూకు పూర్వార్ధం అనేది పూర్తయిపోయింది. అపరహ అద్య ప్రవర్తతే, ఆయన ఆయుస్సులో 51వ సంవత్సరం అనేది ప్రారంభమైంది. యదర్థమాయుషస్తస్య పరార్థం అభిధీయతే పూర్వ పరార్థోపక్రాంత హ్యపరోద్య ప్రవర్తతే అని ఆయనకు 50 ఏళ్ళు నిండినాయి, 51వ ఏడు నడుస్తోంది అని మహర్షి గారు చెప్తున్నారు. 51వ ఏడు అని చెప్తే సరిపోదు, ఎన్ని రోజులు, ఎన్ని నెలల, ఎన్ని రోజులు అని కూడా చెప్పాలి అని అంటే, పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్పో యత్రాభవద్ బ్రహ్మ శబ్ద బ్రహ్మేతి యం విదుహు అని మొదలుపెట్టి 3 శ్లోకాలలో మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్ప, ఆయన ఎన్నో రోజు అని చెప్పడానికి ఒక లెక్క చెప్తాము. ఆయన యొక్క 50వ ఏడు వరకు ఉండేటువంటి సృష్టికి బ్రాహ్మకల్పము అని పేరు.
పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్ప యత్ర అభవత్ బ్రహ్మ. ఆయన మొదటి 50 ఏళ్లలో, అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ల వరకు ఉండేటువంటి కాలంలో ఆయన చేసిన సృష్టి మొత్తానికి బ్రాహ్మకల్పం అని పేరు. ఆయనకి ఆ సమయంలో శబ్ద బ్రహ్మేతి యం విదుహు, శబ్ద బ్రహ్మ అనే పేరు కూడా ఉండింది. తస్యైవ చాంతే కల్పోభూత్ యం పాద్మం అభిచక్షతే యద్ధరేర్నాభిసరస ఆసీత్ లోక సరోరుహం. తస్యైవ చాంతే కల్పోభూత్. ఆయన 50వ ఏడు పూర్తయిన తర్వాత 51వ ఏడు అని చెప్తున్నాం కదా, దీనికి పాద్మకల్ప అని పేరు. తస్యైవ చాంతే 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత లేదా బ్రాహ్మకల్పం పూర్తయిపోయిన తర్వాత అభూత్ యం పాద్మం అభిచక్షతే, పాద్మకల్పం అనే పేరుతో ఉండేటువంటి ఈ సృష్టి అనేది ప్రారంభమవుతోంది. వాస్తవానికి ఈయన యద్ధరేర్నాభిసరస ఆసీత్ లోక సరోరుహం. ఈయన పుట్టినటువంటి ఆ పద్మం శ్రీహరి తాలూకు నాభి నుంచి వెలువడింది. ఆ నాభి నుంచి వెలువడినటువంటి ఆ పద్మంలోనే ఈయన పుట్టాడు అని ఇంతకుముందే జరిగిపోయింది. కానీ 50వ ఏడు తరువాత వచ్చినటువంటి సృష్టికే పాద్మకల్పం అనే పేరు ఉంది. బ్రాహ్మకల్పం, పాద్మకల్పం అని ప్రస్తుతానికి ఈ విధానంలో 2 కల్పాలు. ఈ 2 కల్పాలలో బ్రాహ్మకల్పం పూర్తయింది, పాద్మకల్పం అనేది ప్రారంభమైంది. పాద్మకల్పంలో మనం ఉన్నాము. అయంతు కథితః కల్పః ద్వితీయస్యాపి భారత వారాహ ఇది విఖ్యాతః యత్రాసీత్ సూకరో హరిః. ఇప్పుడున్న ఈ పాద్మకల్పానికి ఇంకొక పేరు కూడా ఉంది. దీనికి వారాహకల్పం అని పేరు. ఈ వారాహకల్పం అనే పేరుతో ఉండేటువంటి పాద్మకల్పం అనేది ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే ప్రారంభమైంది. అయంతు కథిత కల్ప, ఇప్పుడే ప్రారంభమైన, ఇప్పుడు మనమున్నటువంటి ఈ కల్పం అయంతు కథిత కల్ప ద్వితీయస్య అంటే బ్రహ్మగారి ఇటు అటు 50-50లో ఉండేటువంటి 2వ కల్పం. ద్వితీయస్యాపి భారత వారాహ ఇది విఖ్యాత, శ్వేతవరాహ కల్పం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి కల్పం. వారాహ ఇది విఖ్యాత యత్రాసీత్ సూకరో హరి. ఈ కల్పంలోనే శ్రీహరి సూకరావతారం అంటే వరాహావతారాన్ని ధరించాడు. అలా వరాహావతారాన్ని ధరించినటువంటి కల్పం కాబట్టి దీనికి వారాహ కల్పం అనే పేరు కూడా ఉంది. సరే, అడిగిన ప్రశ్న ఏంటి, చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అనంటే దానికే చెప్తున్నాము. దానికోసమే ఉపోద్ఘాతం ఇది. ఇంత కాలంలో ఇంత పెద్ద సృష్టి చేసేటువంటి ఈ కాలంలో 2 భాగాలను చేసుకున్నాం కదా. ఆ 2 భాగాలలో కాలోయం ద్విపరార్ధాఖ్య నిమేష ఉపచర్యతే అవ్యాకృతస్యానంతస్య హ్యత్ అనాదేర్ జగదాత్మనః అని అంటున్నారు. ఏం లేదు, ఆయన మొదటి నిమేషంలో ఉన్నాడు. మొదటి కాలంలో ఆయన రోజు ప్రారంభమైంది 51వ సంవత్సరంలోని మొదటి రోజు ప్రారంభమైంది. మొదటి రోజు ప్రారంభమయ్యి పగటిలోని మొదటి భాగం నడుస్తోంది. బ్రహ్మగారి లెక్కలో బ్రహ్మగారికి పగటిలోని మొదటి కాలం నడుస్తోంది. అంటే ఆయన 51st బర్త్డే జరుపుకుంటున్నాడు. ఆ బర్త్డే రోజు ఇంకా పొద్దున్న ప్రాతకాలం అనేది ఇంకా ప్రారంభమైంది. పగటి ముహూర్తం నడుస్తోంది. ఆ పగటి ముహూర్తంలో మనం ఉన్నాము. 50 ఏళ్ళు నిండి 51వ ఏటిలో ప్రవేశించి మొదటి రోజున ఉన్నటువంటి బ్రహ్మగారి ఆయుస్సులో ఉన్నాము అనేది విషయం. కానీ ఈ ఆయుస్సుకు విలువ అనేది లేదు అనేది ప్రధానమైన విషయం. బ్రాహ్మోయం కాలోయం ద్విపరార్ధాఖ్య. ద్విపరార్ధం అంటే 2 భాగాలతో 50-50 అనే 2 భాగాలతో ఉండేటువంటి బ్రహ్మగారి ఆయుస్సు. వాస్తవానికి ఇప్పుడు మన
ఆయుస్సు లాగానే పరమాత్మ ముందు లెక్కలేని ఆయుస్సు. నిమేషే ఉపచర్యతే. బ్రహ్మగారి యొక్క నిమేషం అంటే కనురెప్పపాటు కాలం అనేదాన్ని లెక్కలోకి తీసుకుంటే మన ఆయుస్సులు ఎన్నెన్నో గడిచిపోతాయి. ఈ భూలోకంలో ఎన్నెన్నో యుగాలు గడిచిపోతాయి. కానీ ఈ బ్రహ్మగారి యొక్క ఆయుస్సు మొత్తాన్ని తీసుకుంటే ఆ పరమాత్మకు కనురెప్ప కాలం పాటు కూడా సరిపోదు. కాలోయం ద్విపరార్ధాఖ్య నిమేషే ఉపచర్యతే. అది కనురెప్పపాటు కాలం కూడా కాదు, దానికి కూడా సరిపోదు. ఏదో సరిపెట్టాలి అంటే కనురెప్పపాటు కాలం అని చెప్పి సరిపెట్టాలి. ఎవరైనా అవ్యాకృతస్య, ఆయన ఏ రకమైనటువంటి శరీరము లేనటువంటి వాడు, అనంతస్య ఏ ఆద్యంతాలు లేనటువంటి వాడు, అనాదేహే ఆద్యంతాలు రెండూ లేనటువంటి వాడు, జగదాత్మన ఈ సృష్టి మొత్తాన్ని, ఈ జగత్తును మొత్తాన్ని చేస్తున్నటువంటి వాడు. అలాంటి పరమాత్మకు ఈ బ్రహ్మగారి యొక్క 100 ఏళ్ల కాలం కనీసం కనురెప్పపాటు కాలానికి కూడా సరిపోదు. మన కాలం బ్రహ్మగారికి కనురెప్పపాటు కాలానికి సరిపోదు. ఆ బ్రహ్మగారి కాలం పరమాత్మకు కనురెప్పపాటు కాలానికి కూడా సరిపోదు. అలా కాలంతో సంబంధం లేనటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని చెప్పడం కోసం బ్రహ్మగారి ఆయుస్సును గురించి చెప్తున్నాము. అంతే తప్ప ఆయన వయస్సు చెబితే ఇంకా ఎంతకాలం పాటు ఉంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవటానికి కాదు అని మహర్షి గారు అంటున్నారు. కాలోయం ద్విపరార్ధాఖ్య నిమేష ఉపచర్యతే అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్ జగదాత్మనః అనే ఈ శ్లోకంలో. అదేంటి, కాలం అనేది భూలోకంలో ఉండేటువంటి మనకే ఉంది. కాలం అనేది ముల్లోకాలు దాటినటువంటి జనలోకం లాంటి లోకాల్లోనూ ఉంది. కాలం అనేది ఈ లోకాలన్నిటికీ పైన ఉండేటువంటి బ్రహ్మగారికి ఉంది. అందరికీ కాలం అనేది ఉంది. అందరికీ ఎప్పటికో ఒక్కప్పటికి కాలం పూర్తవటం అనేది ఉంది. మరి పరమాత్మకు మాత్రం అలా ఎందుకు లేదు అనంటే దానికి సమాధానం చెప్తున్నారు. కాలోయం పరమాణ్వాది ద్విపరార్ధాంత ఈశ్వర నైవేశితుం ప్రభుర్భూమ్నః ఈశ్వరో ధామమానినా అనే శ్లోకంలో. కాలోయం, ఈ కాలం అనేది ఉంది కదా, పరమాణ్వాది ద్విపరార్ధాంత. మనం కాలగతిని లెక్క పెట్టడం ప్రారంభించినప్పుడు పరమాణువుతో లెక్కగట్టి చెప్పాం కదా. ఆ పరమాణ్వాది దాంతో మొదలుకొని ద్విపరార్ధాంత బ్రహ్మగారి ఆయుస్సు లాంటి సుదీర్ఘకాలాన్ని లెక్కపెట్టి చూసుకున్నాం. ద్విపరార్ధాంత ఈశ్వర, అందరినీ మింగటానికి కావలసిన సామర్థ్యం ఉండేటువంటి ఈ కాలమే అయినా నైవ ఈశితుం ప్రభుర్భూమ్నః, ప్రభు అందరికీ ప్రభువైనటువంటి ఈ కాలం కూడా భూమ్నః వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మాత్రం నైవ ఈశితుం, ఆయన తాలూకు ఆయుస్సును లెక్కగట్టడానికి సమర్థుడు కాడు. కాలం అనేది పరమాత్మను చేరలేదు, పరమాత్మను లెక్కగట్టలేదు, పరమాత్మకు కాలంతో సంబంధం లేదు. ఆయన వాస్తవానికి కాలుడు లేదా కాలము అనేది ఈశ్వర సర్వసమర్థుడు, అందరినీ మింగేయగలిగినటువంటి వాడే. కానీ పరమాత్మను మాత్రం ఏం చేయలేడు. ఆయనకు పరమాత్మకు కాలంతో సంబంధం ఉండదు అని మహర్షి గారు అంటున్నారు. కాలోయం పరమాణ్వాది ద్విపరార్ధాంత ఈశ్వర నైవేశితుం ప్రభుర్భూమ్నః ఈశ్వర అని. అదేమండి, ఈ న్యాయం బాగాలేదు, కాలానికి పక్షపాతం ఉంది అనైనా చెప్పుకోవాలి, లేదా పరమాత్మకైనా పక్షపాతం ఉంది అని చెప్పుకోవాలి. కాలం మన మీద, చివరికి పాపం బ్రహ్మగారి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తోంది, కానీ పరమాత్మ మీద ప్రభావాన్ని చూపించటం లేదు. అంటే ఈ పక్షపాతం కాలానికి చెందిందా, లేకపోతే పరమాత్మే తన మీద కాల ప్రభావం పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరి నెత్తి మీద కాలాన్ని పడేస్తున్నాడు అని చెప్పుకోవాలా? ఎందుకు ఈ తేడా వచ్చేస్తోంది, ఈ పక్షపాతం ఎందుకు వస్తోంది, లేదా పరమాత్మే ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వచ్చి తీరాలి. రావటం కోసమే ఈ ప్రారంభం.
ప్రశ్న వచ్చిన తర్వాత మహర్షి గారు చెప్పేటువంటి సమాధానం ధామమానినాం ఈశ్వర అని. కాలం అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రభావాన్ని చూపించలేదు. ఎవరైతే ధామమానిన ఫలానా ప్రదేశం నాది అని అనుకుంటారో, ఫలానా లోకం నాది అని అనుకుంటారో, లేదా ఫలానా దేహం నాది అని అనుకుంటారో, ధామ ఈ స్థానం, ఈ దేహం ఉండేటువంటి ఈ ఇల్లు ఉండేటువంటి ఈ ఊరు ఉండేటువంటి ఈ దేశం ఉండేటువంటి ఈ లోకం ఉండేటువంటి ఈ సృష్టి, ఇవన్నీ నావి అని ఎవరైతే అనుకుంటారో, ఇవన్నీ నావి అనేటువంటి స్థాయిని దాటి ఇవే నేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని మాత్రం ఈ కాలం కబళించేస్తుంది. ఈ ప్రదేశం నాది అని అనుకుంటే కాలం అనేది వాడిని ఎత్తిన కూర్చుని కొంతకాలం పాటు మాత్రమే వాడికి ఆ ప్రదేశాన్ని అంటించి కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రదేశంతో వాడికి ఉండే సంబంధాన్ని కట్ చేస్తుంది. ఈ శరీరం నేను అని కూర్చున్నాడంటే వాడిని అలాగే చేసేస్తుంది. ఆ వాడు వీళ్ళు వాళ్ళు అనే తేడా ఏమీ లేదు. చివరికి బ్రహ్మగారైనా సరే ఈ శరీరం నేను అని కూర్చున్నారంటే ఆయన నెత్తి మీద కూడా కూర్చుని ఏదో ఓ రోజున కట్ చేస్తుంది. ధామమానినాం ఈశ్వర, ఫలానా ప్రదేశం ఫలానా వస్తువు నాది నేను అని అనుకునే వాళ్ళు ఆ కాలం అనేటువంటి కోరలకు చిక్కినట్లే. పరమాత్మ నాది నేను అని అనుకోడు కాబట్టి, ఏ వస్తువును నేను అని కానీ నాది అని కానీ అనుకోడు కాబట్టి ఆయన నెత్తిన కాలం కూర్చోనట్లే. ధామమానినాం ఈశ్వర కాల, ఈ ప్రదేశం నాది అనుకునే వాళ్ళని కాలం మింగేస్తుంది, కాలం కబళించేస్తుంది. ఈ ప్రదేశం నాది అనేటువంటి భ్రమే లేని పరమాత్మను ముట్టుకోలేదు. ఒకవేళ గనక మేము కూడా ఈ ప్రదేశం నాది అని కానీ లేదా ఈ దేహం నాది అని కానీ భ్రమను విడిచిపెట్టేసుకుంటే మమ్మల్ని కూడా ఈ కాలం అనేది ముట్టుకోదా అని అడిగితే, ఈ ప్రశ్న రావటానికే, ఈ ప్రశ్నకి ఎస్ అని సమాధానం చెప్పటానికే ఈ ప్రారంభం చేశాము అని కూడా మహర్షి గారు అంటున్నారు. అంటూ పరమాత్మకు కాల సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే పరమాత్మ దేన్ని నేను అని అనుకోడు. ఇతరులందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా కాల సంబంధం అనేది ఉంది. ఎందుకుంది అంటే దేంతోనో ఒకదాంతో సంబంధం ఉంది కాబట్టి. ఇందులో ఎవరైనా సరే దేంతోనో ఒకదాంతో సంబంధాన్ని గనక తీసేసుకోగలిగితే వారికి కాల సంబంధం అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అని చాలా స్పష్టంగా కాలోయం పరమాణ్వాది విపరార్ధాంత ఈశ్వర నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామమానినా అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇంతేకాదు పరమాత్మను ఏ కాలము, ఏ పరిమాణము, ఏ పరిణామము, ఏ మార్పు ఏవి ముట్టుకోలేవు అనేటువంటి విషయాలను పై 3 శ్లోకాలలో వికారై సహితోయుక్తై విశేషాదిభిరావృత ఆండకోశో బహిరయం 50 కోటి విస్తృత దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్ లక్ష్యతే అంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయ తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణ కారణం విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః అని 3 శ్లోకాలలో వివరించి చూపిస్తున్నారు. వికారై సహిత 16 వికారాలున్నాయి. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు లాంటి వికారాలన్నీ 16 ఉన్నాయి. అలాగే యుక్తై ప్రకృతి తాలూకు పరిణామాలు కొన్ని ఉన్నాయి. విశేషాదిభిరావృత, ఇంకా సూక్ష్మమైనటువంటి పృథివీ మొదలైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే వచ్చే వీటి తాలూకు ఒక ఫలితం లాంటి ఆండకోశ, ఈ బ్రహ్మాండం అనేటువంటి శరీరం ఆండకోశ. బహిరయం 50 కోటి విస్తృత, బహి అనేది పక్కన పెట్టాలి. 50 కోటి విస్తృత. ఈ సృష్టిని మొత్తాన్ని ఒక టేప్ తీసుకుని కొలిస్తే పాతకాలపు భాషలో 50 కోట్ల యోజనాల
పొడవు లేదా అడ్డం ఉంటుంది. దీని యొక్క కొలత 50 కోట్ల యోజనాలు అనేటువంటి తీరులో ఉంది. 50 కోటి విస్తృత. దీని బయట ఎంత ఉంది అని చూస్తే దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్. దీని బయట ఈ 50 కోటి 50 కోట్ల యోజనాల పరిమాణం ఉండేటువంటి ఈ సృష్టికి లేదా ఈ బ్రహ్మాండానికి బయట ఒక అంశ అంటే పృథివీ అనేటువంటి భాగం. ఆ పృథివీ అనేటువంటి భాగం మళ్ళీ జలంలో, జలం అనేటువంటి భాగం మళ్ళీ తేజస్సులో, తేజస్సు అనేది వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అహంకారంలో, అహంకారం మహత్తత్వంలో, మహత్తత్వం ప్రకృతిలో అనేటువంటి తీరులో ఒక్కొక్కటి మరొక పదార్థంలో ఉంటుంది. అది 10% కింద ఉంటాయి. దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్. లేదా ఈ బ్రహ్మాండం కంటే 10 రెట్లు పెద్దది పృథివీ, ఆ పృథివీ కంటే 10 రెట్లు పెద్దది జలం, దానికంటే 10, దానికంటే 10, దానికంటే 10 అనే తీరులో చివరి ప్రకృతి అనేది అన్నిటికంటే పెద్దది. ఇంత పెద్దదైనటువంటి ప్రకృతి ఆయనలో పరమాణువులో పరమాత్మలోకి చూసుకునేసరికి పరమాణువత్ ఒక పరమాణువులాగా ఉంటుంది. మనకు తెలిసిన లోకమే చాలా పెద్దది అనుకుంటే ఈ లోకం కంటే చాలా చాలా మనం ఊహించలేనటువంటి పెద్దదైనటువంటి బ్రహ్మాండమే చాలా పెద్దది అనుకుంటే దానికంటే 10 రెట్లు చొప్పున పెంచుకుంటూ పోయిన 7-8 కక్ష్యల్లో పెంచుకుంటూ పోయినటువంటి ఆ ప్రకృతి ఆ పరమాత్మలో పరమాణువు లెక్కలోకి వస్తే రావచ్చు. ప్రవిష్ట పరమాణువత్. పోనీ ఆ పరమాణువు అనే దాన్ని ఫిక్స్ అవుదామా అంటే ఫిక్స్ అయ్యేందుకు కూడా పెద్దగా ఛాన్స్ లేనట్లుంది. ఎందుకంటే లక్ష్యతే అంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయ. మనం ఉంటున్న ఈ లోకం మాత్రం ఒకటి మాత్రమే ఉంది అని చెప్పడానికి వీలు లేనట్లుగా ఈ లోకమున్న ఈ బ్రహ్మాండం ఒక్కటే ఉంది అని చెప్పడానికి కూడా ఏం వీలు లేదు. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఇంతకుముందు ఉన్నాయి, ఎన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎప్పుడు ఇంకా పై కాలంలో ఎన్ని రాబోతున్నాయి అనేటువంటి విషయంలో ఎవరికి లెక్క తెలియదు. అవన్నీ కోట్ల కొద్దీ ఉండొచ్చు. ఇలాంటి బ్రహ్మాండాలు ఇప్పటికిప్పుడు కూడా కోట్ల కొద్దీ బ్రహ్మాండాలు ఉంటే ఉండవచ్చు. అలాంటి కోటిశో హ్యండరాశయ, ఆ కోట్ల కొలది ఉండేటువంటి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా లక్ష్యతే అంతర్గత, ఈయనలో కలిసే ఉన్నట్లుగానే ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నిటినీ కూడా ఇలాగే 50 కోటి యోజనాలు అని లెక్కేసుకుని వాటికంటే 10 రెట్లు, వాటికంటే 10 రెట్లు అని లెక్క కడితే ఆ ప్రకృతి అనేది ఎంత తేలుతుందో తెలియదు. ఆ తేలేటువంటి ప్రకృతి ఈయన దగ్గర పరమాణువు కింద కూడా లెక్క రాదు అనే స్థాయిలో ఆయన ఉన్నాడు. దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్ట పరమాణువత్ లక్ష్యతే అంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయ. కాబట్టి ఈ కాలాన్ని గురించి కానీ లేదా సృష్టి ప్రళయాలను గురించి కానీ ఈ సృష్టి ప్రళయాలతోనూ కాలంతోనూ సంబంధం ఉండేటువంటి లోకాలను గురించి కానీ ఆ లోకాల తాలూకు బ్రహ్మాండం గురించి కానీ బ్రహ్మాండాల గురించి కానీ తెలుసుకున్నందువలన పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. ఈ బ్రహ్మాండాలతోనూ వీటన్నిటితోనూ సంబంధం లేనటువంటి తత్వాన్ని గురించి తెలుసుకుంటే ప్రయోజనం ఎక్కువ. ఈ బ్రహ్మాండాలు వీటి తాలూకు కారణాలు ఇవన్నీ కూడా ఎక్కడికో ఒక్కడికి లేదా ఎప్పటికో ఒకప్పటికి తప్పనిసరిగా క్షయాన్ని పొంది తీరుతాయి లేదా వినాశాన్ని కొని తెచ్చుకుంటాయి. కానీ ఈ బ్రహ్మాండాలన్నీ కలిపితే కనీసం పరమాణు లెక్క కూడా తేలినటువంటి ఆ పరమాత్మ మాత్రం తదాహురక్షరం, కొంచెం కూడా క్షరించిపోడు, కొంచెం కూడా వినాశానికి గురికాడు. అక్షరం బ్రహ్మ, ఆయనకే పరమాత్మ లేదా పరబ్రహ్మ అని పేరు. ఆయనే సర్వకారణ కారణం. ఈ కనిపించేటువంటి లోకాలకు లేదా బ్రహ్మాండాలకు కారణమైనటువంటి ప్రకృతికి కూడా కారణం. సర్వకారణ కారణం.
ఆయన గురించి గనక తెలుసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. అది విష్ణోర్ధామ పరం. విష్ణువు వ్యాపకమైనటువంటి ఆ స్థానం పరం, అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థానం. విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః. సాక్షాత్ అందరికీ మనసులలో సాక్షిగా నివసించేటువంటి, అందరికీ కంటికి కనిపించినంత స్పష్టంగా తెలియవలసినటువంటి ఆ చైతన్య రూపి అయినటువంటి పరమాత్మకు స్థానం అది, లేదా ఆ పరమాత్మ యొక్క స్వరూపం అది. ఎన్ని వినాశానికి గురి అవుతున్నా, ఎన్ని నశించిపోతున్నా సరే, నశించనక్కర్లేని లేదా నశించటానికి ఏ రకమైన కారణము లేనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః. ఆశ్చర్యంగా ఈ బ్రహ్మాండాలన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు, ఆయనే పురుషుడు. బ్రహ్మాండాలలో ఉండేటువంటి ప్రతి శరీరంలోనూ ఆయనే ఉన్నాడు. మహాత్మ, మహానాత్మ. ఆయనే సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయనే అన్నిటిలోనూ నిలబడి ఉన్నాడు. అన్నిటికంటే భిన్నంగా ఆయనే ఉన్నాడు. అన్నిటికంటే చాలా పెద్దగా కూడా మహాన్ ఆత్మగా కూడా ఆయనే ఉన్నాడు. ఇన్ని రకాలుగా విశేషంగా ఉండేటువంటి ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి. సృష్టి ప్రళయాలతో సంబంధం లేని, కాలంతో సంబంధం లేని ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి వీలుగా ఇంతటి కాల గణన గురించి, అలాగే సృష్టి ప్రళయాల యొక్క పట్టిక గురించి, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని మహర్షి గారు ఈ 3 శ్లోకాలలోనూ అంటున్నాడు. తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణ కారణం విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః అనే శ్లోకం ఈ 3 శ్లోకాలలో చివరి శ్లోకం. ఈ శ్లోకంతో మహర్షి గారు పరమాత్మ నిరూపణాన్ని, ఈ కాలం తాలూకు పర్యవసానాన్ని పూర్తి చేయడం మాత్రమే కాకుండా ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయాన్ని, తృతీయ స్కంధంలోని 11వ అధ్యాయాన్ని కూడా ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో కాల లక్షణం, అలాగే సృష్టి ప్రక్రియ తాలూకు విశేషాలు, అలాగే పరమాత్మకు ఈ సృష్టి ప్రక్రియతో సంబంధం లేనటువంటి వ్యవహారం, వీటన్నిటిని గురించి విస్తృతంగా చర్చించి చూపించారు. కాలగణన అనేది చాలా విస్తృతంగా చేసి చూపించారు. ఈ విషయాలన్నిటినీ మనం యథాప్రకారం గమనించుకుంటూనే వస్తున్నాము. కానీ అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఈ అధ్యాయంలో మహర్షి గారు ప్రస్తావిస్తున్నారు. అది కాలం అనేది అంటుకోవాలి అంటే మనం ఏదో ఒకదాన్ని అంటుకుని ఉండాలి. కాలం అనేది మనల్ని అంటుకుంటోంది అంటేనే మనం ఒక శరీరాన్నో లేదా ఒక ప్రదేశాన్నో మరొకదాన్నో ఏదో ఒక వస్తువును అంటుకుని ఉన్నాము అని అర్థం. ఏదో ఒకదాన్ని అంటుకుని ఉన్నాము అంటే కాలం అంటుకుని తీరుతుంది. కాలం అంటుకుంది అంటే మాత్రం ఎప్పటికో ఒకప్పటికి మన యొక్క ఆ సంబంధాన్ని కట్ చేసి తీరుతుంది. ఈ కాలం యొక్క మరొక విశేషం, కట్ చేసిన ప్రతి సంబంధాన్ని కట్ చేసి ఊరుకోదు, మళ్ళీ ఎక్కడో ఒక చోట ఇంకో దాంతో కలిపి తీరుతుంది. ఒకదాంతో కట్ చేసి ఇంకో దాంతో కలుపుతుంది, ఇంకో దాంతో కట్ చేసి మరొక దాంతో కలుపుతుంది. ఇలా కలుపుకుంటూనే పోతుంది. సంబంధం కలపటం, విచ్ఛేదం, దాన్ని కట్ చేయటం అనేదాన్ని నిరంతర ప్రవాహంగా మనకు అలవాటయ్యేటట్లుగా ఇది మార్చేస్తుంది. దీన్ని తప్పించుకోవాలి అనేటువంటి ఆశ ఉంటే మాత్రం ఏదో దాన్ని అంటుకోవటం అనేటువంటి అలవాటును మానుకోవాలి అనేటువంటి అతి ప్రధానమైనటువంటి అంశాన్ని మహర్షి గారు ధామమానినాం అనేటువంటి పదంతో చెప్తున్నారు. ఆ ధామమాని అనేటువంటి పదం మీద మాత్రం మనం ప్రత్యేకమైన శ్రద్ధను చూపించుకుందాం. ప్రస్తుతానికి పూర్తిగా దీన్ని పాటించడం సాధ్యం కాకపోవచ్చు అనే ప్రాక్టికల్ నిజం అనేది ఉండనే ఉంది. కానీ మనం అర్థం చేసుకుని దాన్ని ఎంతవరకు మనం ప్రాక్టికల్గా మార్చుకోగలము అనే విషయం మీద ఒక ఆలోచన చేసుకుందాం. మనకు సరి అయిన ఆలోచన ఇచ్చి ఎప్పటికైనా సరే మనం కూడా ఆయనలాగే ఏ రకమైనటువంటి ధామమానిత్వం అనేది లేకుండా ఆయనే చూసుకోవాలి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన ఆ శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం.
ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు 3వ స్కంధం 11వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం ప్రారంభం నుంచి. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే గ్రంథే ఏకాదశోऽధ్యాయः ఏకాదశోऽధ్యాయः మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ చరమः సద్విశేషాణాం చరమः సద్విశేషాణాం అనేకో సంయుతः సదా అనేకో సంయుతः సదా పరమాణుః స విజ్ఞేయో పరమాణుః స విజ్ఞేయో నృణామైక్యభ్రమో యతః నృణామైక్యభ్రమో యతః సత ఏవ పదార్థస్య సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన్ కైవల్యం పరమమహాన్ అవిశేషో నిరంతరః అవిశేషో నిరంతరః ఏవం కాలోప్యనుమితః ఏవం కాలోప్యనుమితః సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సౌక్ష్మే స్థౌల్యే చ సత్తమ సంస్థానభుక్త్యా భగవాన్ సంస్థానభుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుగ్విభుః అవ్యక్తో వ్యక్తభుగ్విభుః సకాలః పరమాణుర్వై సకాలః పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతాం యో భుంక్తే పరమాణుతాం సతో విశేషభుగ్యస్తు సతో విశేషభుగ్యస్తు సకాలః పరమో మహాన్ సకాలః పరమో మహాన్ అణుర్ద్వౌ పరమాణు స్యాత్ అణుర్ద్వౌ పరమాణు స్యాత్ త్రసరేణుస్త్రయ స్మృతః త్రసరేణుస్త్రయ స్మృతః జాలార్కరశ్మ్యవగతః జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్ ఖమేవానుపతన్నగాత్ త్రసరేణుత్రికం భుంక్తే త్రసరేణుత్రికం భుంక్తే యః కాలः స త్రుటిస్మృతః యః కాలः స త్రుటిస్మృతః శతభాగస్తు వేద స్యాత్ శతభాగస్తు వేద స్యాత్ తైస్త్రిభిస్తులవస్మృతః తైస్త్రిభిస్తులవస్మృతః నిమేషస్త్రిలవో జ్ఞేయః నిమేషస్త్రిలవో జ్ఞేయః ఆమ్నాతస్తే త్రయః క్షణః ఆమ్నాతస్తే త్రయః క్షణః క్షణాన్ పంచవిదుః కాష్ఠాం క్షణాన్ పంచవిదుః కాష్ఠాం లఘుతా దశ పంచ చ లఘుతా దశ పంచ చ లఘూని వై సమామ్నాతాః లఘూని వై సమామ్నాతాః దశ పంచ చ నాడికా దశ పంచ చ నాడికా తే ద్వే ముహూర్తః ప్రహరః తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామः సప్తవా నృణాం షడ్యామः సప్తవా నృణాం ద్వాదశార్ధఫలోన్మానం ద్వాదశార్థఫలోన్మానం చతుర్భిశ్చతురంగుళైః చతుర్భిశ్చతురంగుళైః స్వర్ణమాశైః కృతఛిద్రం స్వర్ణమాశైః కృతఛిద్రం యావత్ ప్రస్థజలప్లుతం యావత్ ప్రస్థజలప్లుతం యామాశ్చత్వారశ్చత్వారో యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే మర్త్యానామహనీ ఉభే పక్షః పంచదశాహాని పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చ మానద శుక్లః కృష్ణశ్చ మానద తయోః సముచ్చయో మాసః తయోః సముచ్చయో మాసః పితॄణాం తదహర్నిశం పితॄణాం తదహర్నిశం ద్వౌతావృతుషడయనం
द्वौतावृतुः षडयनम् दक्षिणं चोत्तरं दिवि दक्षिणं चोत्तरं दिवि अयने चाहनी प्राहुः अयने चाहने प्राहुः वत्सरो द्वादश स्मृतः वत्सरो द्वादश स्मृतः संवत्सरशतं नॄणां संवत्सरशतं नॄणाम् परमायुर्निरूपितम् परमायुर्निरूपितम् ग्रहर्क्षताराचक्रस्थः ग्रहर्क्षताराचक्रस्थः परमाण्वादिना जगत् परमाण्वादिना जगत् संवत्सरावसानेन संवत्सरावसानेन पर्येत्यनिमिषो विभुः पर्येत्यनिमिषो विभुः संवत्सरः परिवत्सरः संवत्सरः परिवत्सरः इडावत्सर एव च इडावत्सर एव च अनुवत्सरो वत्सरश्च अनुवत्सरो वत्सरश्च विदुरैवं प्रभाष्यते विदुरैवं प्रभाष्यते यस्सृज्य शक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या यसृज्य शक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या पुंसो भ्रमायदि विधावति भूतभेदः पुंसो भ्रमायदि विधावति भूतभेदः कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन् कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन् तस्मै बलिं हरत वत्सर पञ्चकाय तस्मै बलिं हरत वत्सर पञ्चकाय विदुरौवाच विदुरौवाच पितृदेव मनुष्याणां पितृदेव मनुष्याणाम् आयुः परमिदं स्मृतम् आयुः परमिदं स्मृतम् परेषां गतिमाचक्ष्व परेषां गतिमाचक्ष्व ये स्युः कल्पात् बहिर्विदः ये स्युः कल्पात् बहिर्विदः भगवान् वेदकालस्य भगवान् वेदकालस्य गतिं भगवतो ननु गतिं भगवतो ननु विश्वं विचक्षते धीराः विश्वं विचक्षते धीराः योगराद्धेन चक्षुषा योगराद्धेन चक्षुषा मैत्रेय उवाच मैत्रेय उवाच कृतं त्रेताद्वापरञ्च कृतं त्रेताद्वापरञ्च कलिश्चेति चतुर्युगम् कलिश्चेति चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् सावधानं निरूपितम् चत्वारि त्रीणि द्वे चैकम् चत्वारि त्रीणि द्वे चैकम् कृतादिषु यथाक्रमम् कृतादिषु यथाक्रमम् सङ्ख्यातानि सहस्राणि सङ्ख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च द्विगुणानि शतानि च सन्ध्यांशयोरन्तरेण सन्ध्यांशयोरन्तरेण यः कालः शतसङ्ख्ययोः यः कालः शतसङ्ख्ययोः तमेवाहुर्युगं तज्ञाः तमेवाहुर्युगं तज्ञाः यत्र धर्मो विधीयते यत्र धर्मो विधीयते धर्मश्चतुष्पान् मनुजान् धर्मश्चतुष्पान् मनुजान् कृते समनुवर्तते कृते समनुवर्तते स एवान्येष्वधर्मेण स एवान्येष्वधर्मेण व्येतिपादेन वर्धत व्येतिपादेन वर्धत त्रिलोक्या युगसाहस्रम् त्रिलोक्या युगसाहस्रम् बहिराब्रह्मणो दिनम् बहिराब्रह्मणो दिनम् तावत्येव निशातात तावत्येव निशातात यन्निमीलति विश्वसृक् यन्निमीलति विश्वसृक् निशावसान आरब्धो निश
దేశావసాన ఆరబ్ధో లోకకల్పోనువర్తతే లోకకల్పోనువర్తతే యావద్దినం భగవతో యావద్దినం భగవతో మనోన్భుంజంశ్చతుర్దశ మనోన్భుంజంశ్చతుర్దశ స్వం స్వం కాలం మనుర్భుంక్తే స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిం సాధికాం హ్యేకసప్తతిం మన్వంతరేషు మనవః మన్వంతరేషు మనవః తద్వంశ్యా ఋషయः సురాः తద్వంశ్యా ఋషయः సురాः భవంతి చైవ యుగపత్ భవంతి చైవ యుగపత్ సురేశాశ్చాను ఏ చ తాన్ సురేశాశ్చాను ఏ చ తాన్ ఏష దైనందినః సర్గో ఏష దైనందినః సర్గో బ్రాహ్మస్త్రైలోక్యవర్తనః బ్రాహ్మస్త్రైలోక్యవర్తనః తిర్యంగ్ పితృదేవానాం తిర్యంగ్ పితృదేవానాం సంభవో యత్ర కర్మభిః సంభవో యత్ర కర్మభిః మన్వంతరేషు భగవాన్ మన్వంతరేషు భగవాన్ బిభ్రత్సత్వం స్వమూర్తిభిః బిభ్రత్సత్వం స్వమూర్తిభిః మన్వాదిభిరిదం విశ్వం మన్వాదిభిరిదం విశ్వం అవత్యుదిత పౌరుషః అవత్యుదిత పౌరుషః తమో మాత్రాముపాదాయ తమో మాత్రాముపాదాయ ప్రతిసమృద్ధ విక్రమః ప్రతి సమృద్ధ విక్రమః కాలేనానుగతాశేషః కాలేనానుగతాశేషః ఆస్తే తూష్ణీం దినాత్యయే ఆస్తే తూష్ణీం దినాత్యయే తమేవాన్వపిధీయంతే తమేవాన్వపిధీయంతే లోకాభూరాదయస్త్రయః లోకాభూరాదయస్త్రయః నిశాయామనువృత్తాయాం నిశాయామనువృత్తాయాం నిర్ముక్తశశిభాస్కరం నిర్ముక్తశశిభాస్కరం త్రిలోక్యాం దహ్యమానాయాం త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా శక్త్యా సంకర్షణాగ్నినా యాంత్యూష్మణా మహర్లోకాత్ యాంత్యూష్మణా మహర్లోకాత్ జనం భృగ్వాదయోర్దితాః జనం భృగ్వాదయోర్దితాః తావత్ త్రిభువనం సద్యః తావత్ త్రిభువనం సద్యః కల్పాంతైధిత సింధవః కల్పాంతైధిత సింధవః ప్లావయంత్యుత్కటాటోప ప్లావయంత్యుత్కటాటోప చండవాతేరితోర్మయః చండవాతేరితోర్మయః ప్లావయంత్యుత్కటాటోప చండవాతేరితోర్మయః ప్లావయంత్యుత్కటాటోప చండవాతేరితోర్మయః అంతః సతస్మిన్ సలిలే అంతః సతస్మిన్ సలిలే ఆస్తేనంతాసనో హరిః ఆస్తేనంతాసనో హరిః యోగనిద్రా నిమీలాక్షః యోగనిద్రానిమీలాక్షః స్తూయమానో జనాలయైః స్తూయమానో జనాలయైః ఏవం విధైరహోరాత్రైః ఏవం విధైరహోరాత్రైః కాలగత్యోపలక్షితైః కాలగత్యోపలక్షితైః అపక్షితమివాస్యాపి అపక్షితమివాస్యాపి పరమాయుర్వయశతం పరమాయుర్వయశతం యదర్ధమాయుషస్తస్య యదర్థమాయుషస్తస్య పరార్ధమభిధీయతే పరార్థమభిధీయతే పూర్వః పరార్ధోపక్రాంతో పూర్వః పరార్థోపక్రాంతో హ్యపరోద్య ప్రవర్తతే హ్యపరోద్య ప్రవర్తతే పూర్వస్యాదౌ పరార్ధస్య పూర్వస్యాదౌ పరార్థస్య బ్రాహ్మో నామ మహానభూత్ బ్రాహ్మో నామ మహానభూత్ కల్పో యత్రాభవద్బ్రహ్మా కల్పో యత్రాభవద్బ్రహ్మా శబ్ద బ్రహ్మేతి యం విదుః శబ్ద
ब्रह्मेति यं विदुः तस्यैव चान्ते कल्पोऽभूत् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पाद्ममभिचक्षते यं पाद्ममभिचक्षते यद्धरेर्नाभिसरसः यद्धरेर्नाभिसरसः आसील्लोकसरोरुहम् आसील्लोकसरोरुहम् अयन्तु कथितः कल्पो अयन्तु कथितः कल्पो द्वितीयस्यापि भारत द्वितीयस्यापि भारत वाराह इति विख्यातो वाराह इति विख्यातो यत्रासीत् सूकरो हरिः यत्रासीत् सूकरो हरिः कालोऽयं द्विपरार्धाख्यो कालोऽयं द्विपरार्थाख्यो निमेष उपचर्यते निमेष उपचर्यते अव्याकृतस्यानन्तस्य अव्याकृतस्यानन्तस्य ह्यनादेर्जगदात्मनः ह्यनादेर्जगदात्मनः कालोऽयं परमाण्वादिः कालोऽयं परमाण्वादिः द्विपरार्धान्त ईश्वरः द्विपरार्थान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भूम्नः नैवेशितुं प्रभुर्भूम्नः ईश्वरो धाममानिनाम् ईश्वरो धाममानिनाम् विकारैः सहितो युक्तैः विकारैः सहितो युक्तैः विशेषादिभिरावृतः विशेषादिभिरावृतः आण्डकोशो बहिरयम् आण्डकोशो बहिरयम् 50 कोटिविस्तृतः 50 कोटिविस्तृतः दशोत्तराधिकैर्यत्र दशोत्तराधिकैर्यत्र प्रविष्टः परमाणुवत् प्रविष्टः परमाणुवत् लक्ष्यतेऽन्तर्गताश्चान्ये लक्ष्यतेऽन्तर्गताश्चान्ये कोटिशो ह्यण्डराशयः कोटिशो ह्यण्डराशयः तदाहुरक्षरं ब्रह्म तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणम् सर्वकारणकारणम् विष्णोर्धाम परं साक्षात् विष्णोर्धाम परं साक्षात् पुरुषस्य महात्मनः पुरुषस्य महात्मनः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे एकादशोऽध्यायः एकादशोऽध्यायः ओम नमो वेंकटेशाय హరిపితృసుపర్వతిర్యం నరరూపములన్ జనించి నయమున మన్వంతరముల నిజ సత్వంబున పరిపాలించును జగంబు పౌరుషమప్పన్ అని కాలాతీతుడైనప్పటికీ అన్ని కాలాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ కాల వైభవాన్ని గురించి మనం నేటి అధ్యయన కార్యక్రమంలో ఆచార్యముఖంగా చక్కగా తెలుసుకున్నాం. ఇలా నిరంతరము ఆ భగవంతుడు అందించినటువంటి జ్ఞాన సాగరంలో మనం ఎప్పుడూ కూడా మునిగి తేలుతూ ఉండాలని, భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థిస్తూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుంటూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।